ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నారాసుర వారి పాలన నడుస్తోంది. మహిళలకు అసలు గౌరవం అనేది లేదు. మహిళల్ని చాలా పురుగులను చూసినట్టు చూస్తున్నారు, దాడులు చేస్తా ఉన్నారు. జగన్ 2.0 వస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తాం, అన్నీ కూడా బ్లూ బుక్లో రాస్తున్నాం. వాళ్ళు రెడ్ బుక్ పాలన చేస్తే మేము బ్లూ బుక్లో రాస్తున్నాం అన్ని విషయాలు అని చెప్పి ఆమె మాట్లాడారు. ఎలా చూస్తారు రోజా గారి కామెంట్స్ని? సార్, రోజా గారు మహిళల పట్ల స్పందించినందుకు, మొట్టమొదటగా స్పందించినందుకు, ఇప్పటికైనా స్పందించినందుకు ధన్యవాదాలు. మహిళలకు ఏం జరిగినా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, మీరు గెలవలేదు కాబట్టి, మీరు అయినా సరే మహిళల చిత్తశుద్ధిగా మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రశ్నించండి, వారికి న్యాయం జరిగే వరకు మీరు పోరాడండి. అప్పుడైనా రాష్ట్ర ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్ముతారు. అదే రకంగా చెప్తున్నారు మీరు, నారాసుర రక్త చరిత్ర అని గతంలో ఒక బుక్ రిలీజ్ చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు అది దాన్ని ఎవరు నమ్మలే. మళ్ళీ నారాసుర పాలన అని ఇప్పుడు అంటున్నారు. సో పాలన అంటున్నారు, కానీ ఆలనా పాలన చూసేటటువంటి ప్రభుత్వంలో ఏ తప్పులు జరిగినాయో ఎత్తి చూపించడం చేత కాదు. గత ప్రభుత్వంలో మిమ్మల్ని మాజీ ఎమ్మెల్యేనో ఎవరో ఏదో అన్నారని మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి నువ్వెవడరా మాట్లాడడానికి, సుప్రీంకోర్టే నాకు చట్టం ఇచ్చింది, వివాహిత మహిళ ఏమైనా చేయొచ్చని నువ్వెవడరా నన్ను ప్రశ్నించడానికి అంటూ అతని మీద మీరు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసిన పర్వం మేమందరం చూసినాం. అంటే మీ పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి చట్టాన్ని, న్యాయాన్ని వాడి వారిని జైల్లో పెట్టిన దృశ్యాన్ని గత ప్రభుత్వంలో మేము చూసినాం. మీరు కన్నీటి పర్యంతమైన దృశ్యాలను మేము చూసినాం. మీరు ఎంతో బాధపడ్డారు, ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. ఇలాగే ఈ ప్రభుత్వంలో కూడా ఏ తప్పు జరిగినా మీరు ప్రశ్నించండి, రియాక్ట్ అవ్వండి. అంతేకాని నరాసుర పాలన అని మీరంటే ఎవరు నమ్మరు. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళి కూర్చోండి, తడిగుడ్డేసుకుని కూర్చోండి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తడిగుడ్డేసుకుని కూర్చోండి. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పగలైతే ఎండలో, రాత్రి అయితే క్యాండిల్ పట్టుకొని మీరు పాదయాత్రలు చేయండి. ఉత్తునే పాదయాత్రలు చేస్తే ఏం ఉపయోగం? ఆడబిడ్డకి న్యాయం దొరికే వరకు పాదయాత్ర చేయండి, న్యాయం దొరికే వరకు అక్కడే కూర్చోండి. అలా అని అన్నం నీళ్లు మానేయకండి, ఆ మధ్యలో తింటా ఉండండి. ఎందుకంటే ఆహారం ఓపిక కావాలి కదా. అవన్నీ తెచ్చుకొని బూస్ట్, హార్లిక్స్, ఫుడ్ అన్ని తెచ్చుకొని చెయ్యండి. అంతేకాని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చో, నాకు కూడా అవకాశం వచ్చింది, నేను కూడా మైక్ ముందుకు వచ్చానని పిచ్చి మాటలు మాట్లాడు. మీ టైంలో ఏమేం పెండింగ్ ఉన్నాయి? అసలు అమరావతి ఆడబిడ్డల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని లాగి కుమ్మేస్తుంటే పాపం మీకు అస్సలు పిసరంతైనా జాలేదే. అయినా సరే భూములు ఇచ్చిన చంద్రబాబు గారిని కాదని జగనన్నను ఓటేసి తాడికొండ కూడా వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించిన అమరావతి రైతుల ఆడబిడ్డల మాన ప్రాణాలని పడంగా పెట్టి మిలిటరీ పరిపాలన తీసుకొచ్చినారే, అప్పుడు మీకు అనిపించలా? మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే అనగానే చట్టాలు, న్యాయాలు అన్ని గుర్తొచ్చి నోటి మాటకి మీరు అరెస్ట్ చేసి లోపలేసేసారు. భూములు ఇచ్చిన రైతుల్ని కుమ్మి చీరల్లాగి పక్కనేస్తే అప్పట్లో పాపం ప్రతిపక్షంలో 2 చోట్ల ఓడిపోయినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ముళ్ళ కంచెలు తెంచుకొని రాజధాని రైతుల కోసం కష్టపడ్డారు, పోరాటం చేసినారు. మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు, మినిస్టర్ గా ఉన్నారు, ఒక మహిళగా ఉన్నారు. మీరు రాజధాని రైతుల్ని పరామర్శించలేదు, తొంగి చూడలేదు, కనీసం ఆడబిడ్డలనే జాలి కూడా లేదు. ఇప్పుడు మీరు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది. భూములు ఇచ్చిన రైతులకి జరిగిన అన్యాయం ముందు మీరు ప్రశ్నించలే. మీ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నించలే. పాపం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వారి చోటుగా నిలబడ్డారు. ఓడిపోయిన వారు అయినా సరే రాష్ట్ర ప్రజల కోసం కష్టపడ్డారు. ఇవాళ రోజు వాళ్ళ ఓటమిని, వారి బాధని అందరూ పంచుకొని వారికి భారీ మెజారిటీ ఇచ్చారు. మీరు అప్పుడు ఆడబిడ్డలు పడ్డ కష్టాలు మీకు కనపల్లే, వినపల్లే. మేమిన్నా అని మీ నాయకుడు చెప్తాడే, ఏం పాపం చెవుల్లో సీసం పోసినావా? ఏం పాపం నీకు వినపల్లా? ఇప్పుడు బయటకు వచ్చేసి రా 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 ఆడబిడ్డలకు అన్యాయం చేస్తావా? ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానంటావా? ఊరుకోవద్దమ్మా, ఊరుకోవద్దు. రోడ్డు మీదకి రండి, తడిగుడ్డేసుకుని కూర్చోండి, రాత్రులు క్యాండిల్ పట్టుకొని పాదయాత్రలు చెయ్యండి, న్యాయం దొరికే వరకు అక్కడే ఉండండి. అంతేకాని గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు మాకు తెలుసమ్మా. అసలు చాలా దారుణం అండి. శంకర్ విలాస్ అని పాపం మాకు ఇక్కడ ఉంటుందండి గుంటూరులో. పాపం ఒక మహిళ ఒక పోస్ట్ పెట్టిందని ఆవిడ శంకర్ విలాస్ కి ఆవిడకి సంబంధించినది ఉండేది పాపం టిఫిన్ సెంటర్ ఏదో, ఆవిడది మూసేపిచ్చారు. ఒక వృద్ధ మహిళ. అసలు చాలా దారుణం. ఒక డాక్టర్ మాస్కులు అడగలేదని మాస్కులు అడిగాడు, మాస్క్ లేకపోతే మా ప్రాణాల రక్షణ ఏంటని ఆయన్ని కొట్టిస్తే వాళ్ళ పాపం తల్లి బయటకు వస్తే ఆ తల్లిని కల్లోలం అష్ట కష్టాలు పెట్టేసింది.
సార్ ఇవన్నీ చూసినాం సార్. గత ప్రభుత్వంలో ఏం అరాచకం జరిగిందో చూసాం. రావణాసుర పరిపాలనే చూసాం. ఈవిడ ఏకంగా నరాసుర పరిపాలన అంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వాళ్ళ ఈ బుల్ కలర్ బుక్ ప్రభుత్వంలో లో అసలు మహిళలకి గౌరవం లేదని చెప్తా ఉన్నారు రోజా గారు. బ్లూ బుక్ దాంట్లో అన్ని ప్రతి పేజీలో కూడా ఏ రోజు ఏం జరిగిందో అని రాస్తారంట. మొన్న విడుదల రజనీ గారి పట్ల పోలీసులే పైశాచిక ఆనందం పొందారంట. ఆమెను ఇష్టం వచ్చినట్టుగా తోసిపడేసి ఇవన్నీ రాసి దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం జగన్ 2.0 అని చెప్తున్నారు. సార్ అసలు ఆ, అదే పిల్లికి ఎలక సాక్ష్యం అంటారు చూడండి. అట్లా ఈవిడ పోయి విడుదల రజనీ గారిని అలా చేస్తారా అంట. ఏం చేసింది ఆవిడ? 28 లక్షల కోడిగుడ్ల కుంభకోణంలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారిని కాపాడాలనుకుంటుంది. నేరగాడిని కాపాడనుకోవడం అంటే నేరగాడిని సపోర్ట్ చేయడం ఎంత పెద్ద నేరమో గౌరవ రోజమ్మ గారికి తెలియదు. ఆవిడ యాక్టరే కానీ లాయర్ కాదు కదా. ఏది తప్పో ఏది తప్పు కాదో ఆవిడకి తెలియదు కదా. అదే రకంగా విధులకు ఆటంకపరిస్తే అంటే పోలీస్ వారి విధులకు ఆటంకపరిస్తే సెక్షన్ ఐపీసీ 353 కట్టచ్చు. అంటే గౌరవ విడుదల రజనమ్మను కూడా పోలీస్ జీబు ఎక్కించి అరెస్ట్ చేయొచ్చు. కానీ చిలకలూరుపేట పోలీసు వారు సహృదయులు ఉదార స్వభావంతో మాజీ మినిస్టర్ ని గౌరవించి మేడం మీరు ఆపండి, మీ మీద కూడా చర్య తీసుకోవాల్సి వచ్చింది, దయచేసి మీరు అడ్డగించకండి అంటూ పాపం పక్కకి నెట్టి అమ్మా అని శ్రీకాంత్ రెడ్డి గారిని తీసుకెళ్లారు. మరి నేరగాడిని కాపాడుతుంది ఏంటి? నేరగాడి కోసం మీ ఎమ్మెల్యేలందరూ ప్రెస్ మీట్లు పెట్టారేంటి? నేరగాడి కోసం పేరు నాని ఎందుకు బయటకు వచ్చినారు? విడుదల రజనమ్మ ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంది? తప్పు చేసినాడు, ఆధారాలతో పట్టుకున్నారు. ఏంటి నువ్వు ఆయన కాపాడేది? తమ్ముడు తనవాడైనా తప్పు చేస్తే ఒకటే శిక్ష ఉండాలి కదా. ఇది చట్టం, ఇది న్యాయం అని రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసిన మీరే అట్లంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా మేము విడుదల రజనీ గారికి కూడా అమ్మా దయచేసి నేరగాళ్ళని సపోర్ట్ చేయకండి. నేరగాళ్ళు నోరు విప్పితే మీరు కూడా నేరగత్తలుగా మారతారేమోనని భయపడకండి. ఒకవేళ మీరు నేరం చేస్తే ముందస్తు బెయిల్ వేసుకోండి. మీకు ఆల్రెడీ సెక్షన్ 17A కోసం గవర్నర్ గారికి పెట్టినారు లెటరు. గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎనీ టైం మీరు నేరాలు నిరూపైతే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా 100కి 200 రెట్లు ఉన్నాయమ్మా. మీరు ముందస్తు బెయిల్ పనిలో కూడా ఉంటున్నట్టున్నారు బహుశా. పర్లేదు. సో ఏదైతే రోజా గారి స్టేట్మెంట్ ఆడవాళ్ళకి ప్రభుత్వంలో రక్షణ లేదు, లేకపోతే ఆడవాళ్ళకి పెద్దపీట చంద్రబాబు వేయట్లేదు. నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నటువంటి రోజా గారు ఆమె చేసినటువంటి స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు లూజుగా వదిలేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఆడదాం ఆంధ్ర స్కామ్ అయిపోయింది, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి అన్నారు కదా, అదేమైందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు మేడం కూటమిని. ఏమంటారు సార్ అసలు ఈవిడ పర్యాటక శాఖలో చేసిన స్కాములు, ఈవిడ ఇంటి దగ్గరలో అంటే ఈవిడ ఊరికి దగ్గరలో కొన్ని ప్రత్యేకమైన తిరుపతి ప్లేస్ లో పర్యాటక శాఖ నిమిత్తం తీసుకున్న భూముల్ని ఎటువైపు దారి మళ్ళించారు, ఎన్ని కోట్లు కబ్జాలు చేశారు, ఇవన్నీ కూడా 1 by 1 వెలుగులోకి వస్తుందండి. అన్ని ఒకసారి చూపిస్తే సినిమా బయోస్కోప్ ఎందుకు అవుతుందండి? స్టెప్ బై స్టెప్. ఇవాళ ఒక ఆవిడ, రేపు ఇంకొక ఆవిడ, ఇలా ఒకటి తర్వాత ఒకటి వస్తే మీడియాకి పండగే పండగ. అన్ని ఒకటేసారి రిలీజ్ చేస్తే ఎందుకండి? ఈ లోపు పాప ఆవిడ పోలేరమ్మ జాతర లాగా అన్ని టీవీ ఛానల్లో ప్రోగ్రామ్స్ చేసుకోమనండి. తర్వాత లోపలికి వెళ్ళి అరెస్ట్ అవ్వాల్సి వస్తే పాపం స్లిమ్ అండ్ ట్రిమ్ అయిపోతారు ఆవిడ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పర్యాటక శాఖలో స్కామే కాదండి, ఆడుదాం ఆంధ్రాలో స్కాము, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. మీకు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ప్రైజ్ మనీ వస్తుందండి. గతంలో మాకు ఎంతో మంది అర్జీలు పెట్టినారు. స్పోర్ట్స్ కోటాలో ప్రైజ్ మనీ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, మూడో ప్రైజ్ 1,50,000, ఇట్లా అమౌంట్ వచ్చిందండి. ఈ అమౌంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదంటున్నారు. మాకైతే చెక్కులు వచ్చినాయి, చెక్కులు అకౌంట్ లో వేస్తే మారట్లేదు. వాళ్ళేమో గవర్నమెంట్ లో డబ్బు ఉందమ్మా మీ చెక్ అమౌంట్ తెచ్చుకోండి మీ ఆంధ్రాలో అంటున్నారు. తర్వాత క్రీడా రంగానికి పెట్టవలసిన డబ్బుల్ని పెట్టకుండా ఖాళీ కిట్లు ఒకటి ఇచ్చి పంపిస్తుంది, క్రికెట్ బ్యాట్ కిట్లు. అదే రకంగా చాలా డబ్బు ఉందండి. క్రీడా శాఖ మంత్రి కూడా క్రీడ, తర్వాత మళ్ళీ పాపం పర్యాటక శాఖ, ఇన్ని శాఖలు ఒక లేడీకి ఎంత ఇచ్చారు? ఆవిడతో ఏమేమి చేపించినారు? కర్త కర్మ క్రియ ఆవిడ ఎంత వెనకేసుకుంది? ఇవన్నీ కూడా వెలుగులోకి తీస్తారని ముందు ఇప్పుడు లిక్కర్ స్కామ్, దీని తర్వాత కొన్ని పేర్లు బయటకు వస్తాయి, దాంట్లో ఈవిడ పేరు కూడా ఉండొచ్చేమో. ఇవన్నీ కూడా చూస్తారండి. గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా కొన్ని తప్పులు జరిగినాయి. దానికి ఈవిడ సుప్రీంకోర్టు హైకోర్టు వారి దృష్టిలో కూడా ఈవిడ శిక్షార్హులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వెలుగులోకి తీస్తున్న విలువైన విషయాలంటే ఇంకా అంటే 1 by 1 వస్తుందండి. ఈవెన్ తీయలేదని అప్పుడే భయపడకండి, బాధపడకండి. ముందు ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ అయిపోగానే ఈవిడ తీస్తారు. ఈవిడ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మేడం ఇంకొక సో ఎనీవే విషయం, ఇప్పుడు ఏమేమో బ్లూ బుక్ అని చెప్తోంది. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో విచారణకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారో మీరు కూడా చూశారు. మేమే కనుక ఈ విధంగా చేసి ఉంటే, మా ప్రభుత్వం వచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ అసలు ఉండేదా?
మరొక పార్టీ అసలు ఉండేదా, బతికి బట్ట కట్టేవాళ్ళని చెప్పి మాట్లాడారు. దాన్ని చూస్తే ఏమని అనిపించింది అంటే ఆ డైలాగ్ వింటే చింత చచ్చినా పులుపు జావలేదు అనిపిస్తుందండి. అసలు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ప్రతిపక్షం కూడా లేదే, 11 సీట్లలో ఉన్నామే. మనం సిగ్గు ఎగ్గు లేకుండా డైరెక్ట్ గా ఒక 10-20 కార్లు వేసుకొని కొంతమంది మాస్కులు పెట్టి, కొంతమంది మాస్కులు పెట్టుకోకుండా మొగోళ్లలాగా విర్రవీగుతూ పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసేస్తుంటే ఆ నేరగాళ్ళని కాపాడడానికి వెళ్ళినటువంటి మాజీ ప్రభుత్వ సలహాదారుడు మాట్లాడే మాటల ఈ రోజు మళ్ళీ మా ప్రభుత్వం వస్తేరా ఇదే కదా పిచ్చి కూతలు కూసి 30 ఏళ్లకు మేమే ఉంటాం, మేమే పరిపాలన చేస్తాం. నీకు రాసి ఇచ్చినారా? ఇదేమన్నా రాచరిక వ్యవస్థ? 30 ఏళ్ళు నువ్వే ఉండడానికి సెలేసుకొని. సో ఇట్లాగే చెప్పి ఎంతో మందితో తప్పులు లేపించినారు. ఎంతో మంది అధికారులు గజగజ వణికిపోతున్నారు ఎవరి పేర్లు ఎప్పుడు బయటకు వస్తాయా అని. ఎందుకంటే పాలకులు తప్పించుకుంటారు, పాపం అధికారులు ఇరుక్కుపోతారు. అధికారులకు శిక్ష తప్పదు. టాప్ మోస్ట్ ఐఏఎస్ గారు పాపం ఏదైతే ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారు లోపలికి వెళ్ళిపోయినారో, పెద్ద పెద్ద వారు తిమింగళాలు లాంటి వాళ్ళు తప్పించుకొని ఆవిడ అలా ఈ రోజు అలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక వైభోగం అనుభవిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బండి, అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అది అనుచిత వ్యాఖ్యలు, ఇంకా రెచ్చగొట్టడం. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తావో చూస్తావా అంటే ఎవరిని ప్రొవోకేట్ చేస్తున్నారు? అంటే మీరేం భయపడకండి, మేము వెనకాల మేము ఉన్నాము, మీరు మళ్ళీ తెగబడి పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేయండి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అంటూ మీరు వైసీపీ కార్యకర్తలా మారినటువంటి కొంతమంది గూండాలని రెచ్చగొడుతున్నారా? ఆ రోజు అంత నిస్సిగ్గుగా పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేస్తూ సీసీ ఫుటేజ్ లో ఉన్న మీరు ఎంక్వైరీకి వెళ్ళి ప్రభుత్వానికి అంటే సిఐడి ఇన్ఫర్మేషన్ కి సహకరిస్తాము, వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాము, మేము అలా చేసి ఉండకూడదు, లేకపోతే ఇంకోటి చెప్పొచ్చు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ప్రభుత్వాలు పార్టీలు తుదిముట్టిచ్చేస్తారా? అసలు మళ్ళీ అవకాశం ఉంటుందా? అంటే 151లో అటుపోయి ఇటుపోయి 11 మిగిలింది. ఆ ఒకటి కూడా పోయి ఒకటిగా మిగులుతారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బండి, ఇవి చాలా తప్పు. ఇవి ప్రజల్ని ప్రవోక్ చేసి నేరగాళ్లగా మార్చేటటువంటి దృక్పథం అని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.